డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. సొసైటీ నన్ను హీరో చేసింది. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. చిన్నప్పటి నుంచి లేదు మేడం. జాబ్ 6 నెలలు ఆడ జాబ్ చేస్తానే ఒకరోజు కృష్ణానగర్కి వచ్చా. బాలనగర్ నుంచి స్కూటీలో. ఇక్కడ తగులుకున్నది నాకు ఆ వైరస్. కృష్ణానగర్లో వైబ్ వచ్చేసింది ఏంటి? వైబ్ కాదు, డైరెక్టర్ అవ్వాలని. అంటే అక్కడ రోజు మార్నింగ్ నన్ను బస్సులో తీసుకెళ్ళా. క్యారీ కట్టుకొని నిలబడితే హాస్టల్ నుంచి కిందికి వచ్చి బస్సులో తీసుకెళ్తారు డాడీకి ఫార్మసీ కంపెనీకి. అక్కడ లోపలికి వెళ్తాం, అనలిస్ట్గా ఉంటాం 8 అవర్స్. సో మళ్ళీ ఈవినింగ్ బస్సులో తీసుకొస్తారు, ఆ డ్రాప్ చేస్తారు. సన్ను చూడం, మూను చూడం, అలా ఉందన్నమాట. సో ఇట్స్ లైక్ కేజ్. సో ఇంకా కొన్ని మోటివేషన్స్ అవి ఇవి చూస్తుంటాం. అండ్ నేను కొంచెం ట్రావెల్ చేశాను, ఒక 5 to 6 కంట్రీస్, కొన్ని బుక్స్ చదివాను. సో వాట్ ఐ ఫీల్ లైక్ లెట్స్ ఏదన్నా సాధిద్దాం జీవితంలో అని. ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ఇక్కడ లగ్జరీ ఉంటుంది, ఆబ్వియస్గా గుడ్ లైఫ్ ఉంటుంది, మంచి బుక్స్ చదవచ్చు, కల్చర్ ఉంటుంది. వీ కెన్ గో మెనీ కంట్రీస్ ట్రావెల్ అండ్ వీ కెన్ మీట్ గ్రేట్ పీపుల్, నాలెడ్జ్ పీపుల్, అండ్ మంచి బుక్స్ చదవచ్చు. అంటే డబ్బులు సంపాదిస్తే లగ్జరీగా. సో ఇక్కడ మనం సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక మంచి ప్రోడక్ట్ చేయాలి, విచ్ ఈజ్ సేలబుల్, విచ్ ఈజ్ వర్త్ వాచింగ్, విచ్ ఈజ్ ఎంగేజింగ్. ఇవన్నీ పారామీటర్స్ ఉన్నట్టు ఒక ప్రాపర్ సినిమా చేయాలి, అప్పుడు మనకి అవకాశాలు వస్తాయి. అది డైరెక్టర్గా చేయాలని మొదలుపెట్టా, కుదరలేదు. యాక్టర్గా చేయాలని మొదలుపెట్టా, ఎవడు ఇవ్వలేదు. నేనే క్రియేట్ చేసుకున్న అవకాశం, నేనే క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేనే 10 మందికి అవకాశం ఇచ్చాను నాతో పాటు. రేపు August 2 షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. థియేటర్స్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, సీట్లు చినిగిపోతాయి. లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. దీని ద్వారా ఇది నా విజిటింగ్ కార్డ్, మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా ద్వారా, మొట్టమొదటి సినిమా, నా ప్రయత్నం. ఈ సినిమాలో హీరో నువ్వే, డైరెక్టర్ నువ్వే, మ్యూజిక్ నువ్వే, అన్నీ నువ్వే కదా? డిఓపి కూడా నువ్వేనా? కొత్త అబ్బాయి. తన మేజర్ వర్క్ ఉంది, తను చాలా హెల్ప్ చేశాను నాకు. ఈజ్ ఆల్సో గ్రేట్ గాయ్, నాగార్జున అని. తను నేను ఇద్దరం కలిసి చేశాను సినిమాని. సినిమా తీయడానికి ఓపెన్గా చెప్పు, చాలా విషయాల్లో ఓపెన్గా చెప్తావు కాబట్టి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీరు ప్రొడ్యూసర్గా? 1,90,00,000 పెట్టాను. 2 కోట్లు దాదాపు. 2 కోట్లు? ఇప్పుడు 40 లక్షలు అవుతుంది రిలీజ్కి కూడా. ఎక్కడి నుంచి తీసుకొచ్చు ఈ డబ్బులన్నీ? ఓన్లీ యూట్యూబ్లో సంపాదించాను. 1,50,00,000 రూపీస్ నా ఓన్ పర్సనల్ సేవింగ్స్ అవి ఇవి ఉండే, జాబ్ చేశాను అవి ఇవి. 1,50,00,000 2 years యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ద్వారా సంపాదించాను. అది చాలా తక్కువ. ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి నెలకి 34 లక్షలు వస్తుందని వింటున్నా. ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను 2 సంవత్సరాలు 300 నుంచి 400 వీడియోలు చేసిన వీడియోస్కి వచ్చిన డబ్బు 1,50,00,000 ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చాలా తక్కువ అని నా అభిప్రాయం. నా కష్టం ఎక్కువ, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. బట్ కొంతమందికి ఇప్పుడు మొన్న బిగ్ బాస్లో ఒక 1 month రివ్యూలు పెడితే అతను 30 లక్షలు వచ్చాయని చెప్పాడు. సో ఇట్స్ థింగ్. బట్ ఐ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ ఫర్ మై డ్రీమ్. ఆ డబ్బుని కొంతమంది నాతో పాటు కొత్త ఆర్టిస్టులు 20 మంది ఉన్నారు ఇప్పుడు ఈ సినిమాలో. 2 కమీడియన్స్, ఒక విలన్, హీరోయిన్ అండ్ పిఏ క్యారెక్టర్ అండ్ రౌడీస్కి కూడా డైలాగులు ఇచ్చా. నాకు ఏ జలసీ ఉండదు, ప్రతి ఒక్కరిని పైకి తీసుకొద్దామనే తపన నాది. రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చా. చెప్పండి రా కెమెరాలో నేర్పించి వాళ్ళకి. చాలామందిని వెనక దోసేస్తారు. ఒక డైలాగ్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు, ఇవ్వరు, వాడు పైకి వస్తాడేమో అని. బట్ నేను కృష్ణానగర్లో ఉండే వాళ్ళని చాలా కష్టపడి అందరూ వాళ్ళ సహకారం తీసుకొని అందరినీ నా వింగ్స్ కింద పెట్టుకుని ఒక సినిమా చేశాను. అయితే దీన్ని రిలీజ్కు ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ప్రజల ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దానికి 2,000, 500, 1,500 కమెంట్స్ వస్తున్నాయి. చాలా అప్రిషియేషన్, ఆర్గానిక్ కమెంట్స్ అండ్ ఆర్గానిక్ వ్యూస్ తెప్పించినట్టు కూడా కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై వర్క్. శ్రీకాంత్ రెడ్డి, నీ యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటివరకు? 1.2 million, 12,40,000 ఏమో ఉన్నారు. 30,000. ఒక వీడియో రీచ్ నీకు ఎంతవరకు ఉంటుంది బేసికల్గా? అదే బాగా బూత్ తమ్నెయిల్ పెట్టి అట్రాక్టివ్గా పెట్టి లేనిది ఉన్నది మాట్లాడితే బాగా వ్యూస్ వస్తాయి. నార్మల్ మంచిగా చేస్తే వ్యూస్ రావు. వాళ్ళే కాదు, అన్ని ఛానళ్ళు అలానే ఉన్నాయి. సో అది పరిస్థితి. బట్ అప్పుడు ఒక 20 రోజులు మా సెకండ్ ఎడిటర్ ఆ తమ్నెయిల్ పెట్టుకొని వ్యూస్ వచ్చాయి. లేటర్ ఇంకా నార్మల్గా బేసిక్గా నాకు యాక్చువల్గా ప్రతి వీడియో 3 లక్షలు పోయేది అప్పుడు అట్లా పెట్టినప్పుడు. జస్ట్ ఒక 20 వీడియోలకు పెట్టాడు అతను. మ్యాటర్ లోపల ఏముండదు, పైన ఏదో పెడతాడు. ఇప్పుడు నేను చాలా తగ్గించేసాను. నార్మల్గా ఒక డీసెంట్ వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది, కొన్ని మోరలిస్టిక్ వాల్యూస్ వస్తుంటాయి. పిల్లప్పుడు ఉంటాయి రకరకాలుగా. చిన్న వయసులో 25 దాటేంత వరకు మెచ్యూరిటీ రాదు, ఆ తపన ఆలోచన రాదు. సో నార్మల్గా పెడుతున్నాం వ్యూస్, లెట్ ఇట్ బి. నేను ఏమనుకున్నా అంటే లాంగ్విటీ ఆలోచిస్తున్నా. లాంగ్విటీ అంటే వాట్ వీ కెన్ సే సబ్స్క్రైబర్లు దేవుళ్ళు, వాళ్ళే ఇప్పుడు నాకు వాళ్ళే ఎంప్లాయీస్, యాక్చువల్లీ వాళ్ళ బాస్ అనుకోండి. సో లాంగ్విటీ ఆలోచిస్తున్నా. ఓవర్ నైట్లో నేను స్టార్ అవ్వాలి, ఓవర్ నైట్లో సంపాదించాలనేది నాకు లేదు. అందుకే నాకు బెట్టింగ్ కూడా చేయలేదు. నేను బెట్టింగ్ యాప్స్ నాకు ఎన్ని వచ్చాయంటే నేను కనుక బెట్టింగ్ చేసింటే నాకు నా స్థాయికి ఒక 40-50 లక్షలు ఎక్స్ట్రా వచ్చేటి బెట్టింగ్, ఓన్లీ బెట్టింగ్. బట్ 40-50 లక్షలు నేను వదులుకున్నా, బెట్టింగ్ చేయలేదు. ఒక్క బెట్టింగ్ కూడా నేను చేయలేదు. అడిగారా నేను ప్రమోట్ చేయమని? మొన్న కూడా ఒక మెసేజ్ వచ్చింది, 1xbet 42,000 చేయమని ఒక వీడియోలో పెడితే. నేను చేయలేదు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇష్టం లేక చేయనన్నావా, లేదంటే ఆల్మోస్ట్ వేరే ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఎందుకు అడుగు పెట్టడం అనుకున్నావా? నో, రీజన్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ వ్యవసాయదారులు, పల్లెటూర్లలో ఒక 30% ఉన్నారు. రిమైనింగ్ 70% 42 కంట్రీస్లో అందరు చూస్తుంటారు, రకరకాల వాళ్ళు. కొంచెం
ఆ వ్యవసాయదారులు వాళ్ళకి ఒకసారి పొలం పండినప్పుడు డబ్బులు వస్తుంది, 1 లక్ష 2 లక్షలు 6 నెలలకు 5 నెలలకు, ఆ లక్షలోనే వాళ్ళు ఖర్చు పెట్టాలి, మెడికల్ బిల్లుకైనా, బంగారానికైనా, చదువుకైనా, పిల్ల పెళ్ళికైనా, దేనికైనా. సో ఐ డోంట్ వాంట్ టు చీట్ ద ఫార్మర్స్. సో అంటే వాళ్ళు ఏదో నమ్ముతారు, వీడేదో అమ్మాయిలతో వీడియోలు చేస్తాడని హైప్ ఉంటుంది వాళ్ళ మనసులో నా పైన. నేను చెప్పినప్పుడు ఇఫ్ దే ఇన్వెస్ట్, ఇఫ్ దే లూజ్, అది అంటే నాకు అనలిటిక్స్ కనపడతాయి మన యూట్యూబ్ ఛానల్లో, ఎవడు మన వీడియో చూస్తున్నాడు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఏ వ్యక్తిత్వం వాళ్ళు అని. దాన్ని బట్టి నేను అవి మానేశాను అండ్ చేయడం. అండ్ ఈ వీడియోస్ అయితే నథింగ్ రాంగ్ అని నా అభిప్రాయం. ఇఫ్ సమ్మన్ డిబేట్ ఇట్, ప్రతి దాని గురించి డిబేట్ జరుగుతుంది. ఐ కెన్ డిబేట్ అబౌట్ ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియోస్ గురించి నేను డిబేట్ పెడితే ప్రతిదీ మాట్లాడచ్చు, బట్ నో యూజ్. వీ నీడ్ ప్రాపర్ అథెంటిసిటీ అని ఉండాలని నా అభిప్రాయం మేడం. ఇంత వీడియోలు చేస్తున్నావు, బయట నుంచి ఎవరైనా ఎన్ని కమెంట్లు చేసినా ఆన్సర్ ఇస్తున్నావు ధైర్యంగా. అసలు నీ వయసు ఎంత? నాకెంత మేడం, 27, 26 అంతే. ఆ ఇష్యూ 2 ఏళ్ల ముందు జరిగింది కదా, కరాటే కళ్యాణ్ ఇష్యూ. అప్పుడు నీ వయసు ఎంత? ఆల్మోస్ట్ 25 ఆర్ 24. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ మీదకి వచ్చేసి మీడియా మొత్తం ఎక్కడ చూసినా గలాటా లాగా జరిగింది కదా. కొంచెమైనా భయం అనిపించిందా? నేను తీసుకున్న రూట్ వేరు, బట్ ఇక్కడికి వచ్చింది, రేపు నెక్స్ట్ నా లైఫ్ ఏమొద్దు నా క్షణం అని భయపడ్డావా? భయపడిన మేడం నేను ఎవరికి. రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే వచ్చాను అండ్ మా ఫాదర్ లేరు, పెరిగాను చిన్న చిన్న ఒడిదుడుకులు. అండ్ ఇంకోటి నేను లాజికల్గా ఆలోచిస్తాను, ఆ పక్క 100 మంది ఉన్నా నేను లాజికల్గా ఆలోచిస్తాను, రండి చూసుకుందాం అంట తప్ప. అంటే గొప్పతనం అని కాదు, లాజికల్గా ఆలోచిస్తా. అండ్ నేను గొడవలకు వెళ్ళను బేసిక్గా. అండ్ ఆల్సో మోరలిస్టిక్గా ఆలోచించే పని చేస్తా. అలాంటప్పుడు ఐ ఫీల్ లైక్ కరెక్ట్ ఉన్నా కదా, వై షుడ్ ఐ అని. చాలామంది చాలా అంటుంటారు, మేము డోంట్ కేర్. ఏముంది ఇప్పుడు ఈ 2 కోట్లు పెట్టి సినిమా తీశాను, 10 మందికి అవకాశం ఇచ్చాను, కష్టపడి చేశాను, హ్యాపీనెస్. యాక్చువల్గా నాకు ఇంకేంటంటే నాకు హెల్పింగ్ చేయాలని చాలా ఉంది. చేయాలంటే సంపాదించాలి కదా. నేను యాక్చువల్గా హైదరాబాద్కి కొంచెం సేవింగ్స్తో 10,000 పెట్టుకొని చేతిలో హైదరాబాద్ వచ్చా. ఆ 10,000తో మొదలుపెట్టా 4 ఇయర్స్లో. ఇప్పుడు ఈ సినిమా తీసా, నా గొప్పతనం అన్నట్లా పని చేశా, కంటిన్యూస్గా గోల్ వైపే నేను పనిచేశా, నా లగ్జరీలో వదులుకున్నా. ఇప్పుడు ఈ డబ్బుకి నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది 2 కోట్లకి. నేను కొనలా, ఎదగాలనుకుంటున్నా. అదే పాత బైక్, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాత బైక్ తిరుగుతున్నా. లెట్స్ స్టార్ట్ ద వర్క్, గ్రోత్ రాని. అండ్ హెల్పింగ్ అక్కడక్కడ చేయాలి. ఎవరికైనా చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్న జాబ్ లేదు, అన్న అది లేదు ఇది లేని. కొంతమంది మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్లా కొంతమంది జాబ్ చూపించాలి. అండ్ హెల్ప్ చేస్తున్నావా వాళ్ళకి? నీకు తోచినంత. వాళ్ళ డబ్బులేమి ఇవ్వండి, డబ్బులు అలవాటు చేయకూడదు. ఏదైనా పని చూపించాలి. అండ్ ఏదైనా స్కిల్స్ ఉంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. అండ్ నా కాడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకే చాలా మంది పనిచేశారు. సినిమాకి కెమెరామెన్స్ అయితేనేమి, రకరకాల వాళ్ళందరికీ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ కొంతమంది హెల్పింగ్ వీడియోస్ అవి ఇవి చేశాను.